వద్దు సీను, నీకేం కాదు, అక్కడ అయ్యేది నాకు, నీకు తెలియదు సీను. ఏంట్రా ఏదో ఆలోచిస్తున్నావు? అదెందుకు అడుగుతావులే. బింటుగడి ప్రేమ మొన్న ఈ మధ్య పీకిందంట. మా పక్కింటి అమ్మాయి నైట్కి లేచిపోదామని అడిగిందిరా. నైట్ రెడీగా ఉండడానికి కూడా చెప్పింది. తెర చూస్తే అమ్మాయి లేచిపోయింది కానీ నన్ను తీసుకెళ్ళడం మర్చిపోయిందిరా. ప్రేమ గుడిదంటారు కదా, అదంతా ఒకప్పుడు రా. ఇప్పుడు ఆ ప్రేమకే కంటాపరేషన్ జరిగింది. దానికి కారు, డబ్బు, బంగ్లా అన్నీ కనపడతాయి. అన్నీ కావాలి. ఏంటో మావా యాదో జీవితం. అరే రే రే అరే రే ఏమైందిరా? ఇంకా ఏమవ్వాలరా? సోతానే ఇయర్ ఎండకు వచ్చేసాం. ఏంటో మొన్నే న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకున్నట్టుంది. అప్పుడే మళ్ళీ న్యూ ఇయర్ దగ్గరకు వచ్చేసాం. నిజమేరా, ఈ సంవత్సరం ఎలా అయినా బాగుపడిపోవాలనుకుని ఎన్నెన్నో ప్లాన్స్ వేసుకున్నాం. ఎల్లబే, ఈడో పెద్ద ఇంజనీరు, ఈడిదో ప్లాన్. బొక్కలోది ఇప్పటి వరకు పీకిందని లేదు కానీ మాటలకేం తక్కువ లేదు. ఇంకా 4 రోజులు ఉంది కదరా, ఈ లోపు సక్సెస్ అయిపోదాంలే. ఉట్టికి ఎగరలేనమ్మా, ఆకాశానికి ఎగరమందంట. అలా ఉంది నువ్వు చెప్పేది. సంవత్సరానికి 12 నెలలు ఉంటే అందులో 10 నెలలు బేవర్స్గా అమ్మాయిల వెనకాల తిరగడానికి, సినిమా రిలీజులకి, రీ రిలీజులకి, బిగ్ బాస్లకి, క్రికెట్లకి అంటూ ఆల్మోస్ట్ ఇయర్ ఎండకు వచ్చేసాం. కనీసం నెక్స్ట్ ఇయర్ అన్న కరెక్ట్గా ప్లాన్ చేయండి రా బాబు. అరే ఆకలేస్తుందిరా. నాకు తెలుసు, మనకి కెరీర్ గురించి మాట్లాడగానే అడ్డమైన ఆకల్లో వచ్చేస్తాయి. నోర్ముయిబే, నిజంగానే ఆకలేస్తుంది. పానీపూరి తిందాం పదండ్రా. సరే పదండి. అరే ఇక్కడ పానీపూరి బాగుంటుందిరా, రండి తిందాం. అన్నా 3 ప్లేట్ పానీపూరి ఇవ్వన్నా. ఇదిగో తీసుకోండి అన్నా. అన్నా నాకు తోడ ప్యాస్ ఎక్కువ దాలు అన్న. అబ్బా, ఏమైనా అన్హైజీనిక్ ఫుడ్లో ఉండే టేస్టే వేర్రా. ఎంతన్నా? ఏమేమి తిన్నారన్నా? ఏముందన్నా, 30 రూపాయలు పానీపూరీలు 3 ప్లేట్లు తీసుకున్నామన్నా. మొత్తం ఎంత అయిందన్నా? బ్యాక్లాగ్స్ ఎన్ని ఉన్నాయి తమ్ముడు? 16. అన్ని ఉంటే బ్యాక్లాగ్స్ అనరు, బ్యాకబుల్ అంటారు. అవన్నీ నీకెందుకయ్యా, బిల్ ఎంత అయిందో చెప్పు చాలు. అన్నట్టు 500కి చేంజ్ ఉందా? ఉంది బాబు, ఒక్క నిమిషం. అన్నా నువ్వు పానీపూరి వ్యాపారం చేస్తున్నావా లేక వడ్డీ వ్యాపారం చేస్తున్నావా? నాకున్న బిజినెస్ ఇది ఒక్కటే అన్నా. అన్నా మనలో మన మాట, రోజుకి ఎంత సంపాదిస్తావన్నా? ఏముందన్నా, జస్ట్ 5,000 వస్తాయి అంతే. అదే పండగ సీజన్స్ అయితే 8,000 అలా వస్తాయి. అరే నాదొక ఐడియా రా. ఎలాగో ఈ పానీపూరి బిజినెస్ లో బాగా లాభం ఉందని తెలిసింది కాబట్టి మనమే ఒక పానీపూరి బండి పెడితే ఎలా ఉంటది? ఎల్లండి బే, అయినా మిమ్మల్ని అడిగాను చూడు. అన్నా మేము కూడా కొత్తగా ఈ పానీపూరి బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాం అన్నా, ఏమంటావు? ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉంటుంది. ఎవడు పని తిట్టే పక్కనోటి పనుల్లో చేయి దూర్చి ఆయన ఇబ్బంది పెట్టి ఇది పెట్టి మనం చేయక ఇంతకు మించింది ఏముంది? ఎవడు పని చేస్తే అసలు భయం ఉన్నట్టే మన ప్రపంచంలో అంతా. అర్థమైంది, ఫ్రస్ట్రేషన్ లెవెల్ అనుకుంటా. నేను చెప్పాల్సింది చెప్పాను, ఇంక మీ ఇష్టం అన్నా. ఉంటా, పక్కకు జరగండి, నేను పోవాలి. పానీపూరి బండోడికి కారా? ఇండియా ఈజ్ నాట్ ఫర్ బిగినర్స్ అని ఊరికే అనలేదురా. ఎరా ఇప్పుడేమంటారు? పెట్టు బండట్టు, నువ్వు పానీపూరి బండట్టు, నోట్లో పానీ దూరెట్టు, ప్యాసు కోసేటు, జీవితం అంటే పోరాటం, పానీపూరికై మారాటం. అబ్బబ్బబ్బబ్బా, ఏమన్నా ప్లానా? సూపర్ రా. పూరీలు, అందులో రసం అండ్ ప్యాస్ వేయటం నేను చూసుకుంటాను. క్యాష్ కౌంటర్ నేను చూసుకుంటాను రా. మరి ఐడియా ఇచ్చిన నేనేం చెయ్యాలి? ఇసిరేసిన ఇంగ్లాకులను కడుక్కొచ్చి అడుక్కు మింగలా? నీ అబ్బా, కొడితే పూరీలు పగిలిపోతాయి. క్యాష్ కౌంటర్ అండ్ కస్టమర్ సర్వీస్ నాది, కిచెన్ వర్క్ మీది. ఏమంటావురా బిగ్గు? ఇంటి దానికి నేత చీర లేదు కానీ ఉంచుకున్న దానికి పట్టు చీర అన్నాడంట నీలాంటి ఎదవొకడు. వచ్చే లాభం చూస్తున్నావే గానీ పెట్టే పెట్టుబడి నీకు కనబడట్లేదేంట్రా? అవన్నీ పక్కన పెట్టు, మనం పాకెట్ మనీతో ఏదోలా మేనేజ్ చేద్దాం, అందరం సక్సెస్ అవుదాం. కమాన్. రావాలమ్మా రావాలి, వేడి వేడి పానీపూరి, రౌండ్ రౌండ్ పానీపూరి, రావాలమ్మా రావాలి. నీ అబ్బా, చూసేవాడికి ఏమైనా కళ్ళు దెబ్బ ఏంట్రా? పిలిచి మరి వేడిగా ఉన్నాయా చల్లగా ఉన్నాయా అని చెప్పడం అవసరమా? పానీపూరి కావాల్సినోడు వాడే వస్తాడు, నువ్వు మూసుకుని ఆలు వేడి చెయ్యి పో. కస్టమర్ని అట్రాక్ట్ చెయ్యాలరా. బిజినెస్ స్టాటిస్టిక్స్ అంటే ఏటో తెలియదు అనుకుంటా నీకు. ఉన్న పలంగా స్టాటిస్టిక్స్ స్పెల్లింగ్ చెప్పరా. ఆలు వేడి చేయాలి అంతే కదా. వెళ్ళు. ఏయ్ భయ్యా అంటే భయ్యా నీ అయ్యా. ప్రపంచంలో పానీపూరి బండి పెట్టిన ప్రతోడు మీకు భయ్యాయేనా? రే బంటు, తన కస్టమర్ రా. కస్టమర్ ఇస్ గాడ్ రా. గొడ్డులా ఉంటే దాన్ని పట్టుకుని గాడ్ అంట వింటరా గుడ్డోడా. రే మూసుకుని ఆమె ఏం అడిగింది అది ఇవ్వు. నీ కోసం తమన్నాలో తమ్మారెడ్డి భరద్వాజులు రారు. అది నిజమే. ఇందా పట్టమ్మా. భయ్యా అంత చిన్న చిన్న పూరీలు ఇస్తారేంటి? బడా పూరీ దేదోనా? దేత్తానమ్మా దేత్తాను. ఇప్పటి నుంచి ఆల్ రియల్. ఏంటి ఆల్ రియల్సా? అంటే ఇప్పటి వరకు తిన్నదంతా ట్రైల్సా?
ఏంటి ఇదేమన్నా గల్లీ క్రికెట్ అనుకుంటున్నావా? ఏదో బేడమకం వేసుకుని నీ అబ్బా. అరే వ్యాపారం చెడదొబ్బేలా ఉన్నావు కదరా, మూసుకుని ఇవ్వరా. ఎంతైనా అది మన ఫస్ట్ కస్టమర్ రా. ఇదే లాస్ట్ అవ్వకుండా చూసుకో. పొద్దున్నే ఏం బేరం రా బాబు. తొడ మీద పిక్క మాసం పెట్టేస్తే ఇంకోసారి ప్యాస్ అన్నావంటే. ఇందాకే కదా 1/2 కేజీ ఉల్లిపాయలు వేసాను, మింగేసావా? అరే ఇవ్వు భయ్యా, ఎందుకు అరుస్తున్నావు? ఊరికనే ఇస్తున్నావా? డబ్బులు ఇస్తున్నా కదా. ఓహో చూద్దాం ఏ మాత్రం ఇచ్చేస్తావు డబ్బులు. ఇంత పట్టు. ఆలు కర్రీలో కొంచెం ఘాటు తగ్గింది. గుద్దితే గేట్ అవతలకు పోయి పడతావు. ఇంకోసారి ఘాటు గురించి మాట్లాడితే బూటుకలతో తన్నెత్తాను ఏమనుకుంటున్నావు? అరే ఉమెన్ డిస్రెస్పెక్ట్ చేయకురా. నువ్వు నోర్మి ముందు, నువ్వు ఆ దిక్కమల్ని బిగ్ బాస్ లాంగ్వేజ్ మాట్లాడడం ఆపే. పెట్టక బోలెడంత పెట్టుబడి పెట్టి కొట్టు పెట్టండి రా. దీనమ్మ కొట్టుకి కస్టమర్ వచ్చిందో కుంఫు పండు వచ్చిందో అర్థం కాక సత్తన్నాం ఇక్కడ. ఏయ్ ఇంత పట్టు. ఇదేంటి భయ్యా, బడా పూరి వేయమంటే 2 పూరీలు వేస్తున్నారు, నోట్లో పట్టద్దా? అందులోకి ఒక పూరి ఏం కర్మ, పెద్ద బర్రే వెళ్ళిపోద్ది. అంబల కోసం ఆంబోతు నోరు తెరిచినట్టు నోరు చూడు ఎట్ట తెరిచిందో. ఇంత పట్టమ్మ తమరి బడా పూరి. और थोड़ा प्याज डालो ना. ఎంత ప్యాస్ దాలాలి నీ అమ్మ, ఒక ఉల్లిపాయల పత్త కోసినా సరిపోదేమో నీకు. ఇలాంటి వాళ్ళు ఉంటారని తెలిస్తే ఈ పానీపూరి బండి బదులు కేజీ 30 ఉల్లిపాయ అని ఉల్లిపాయ వ్యాపారం పెట్టుకునేవాడిని. రే నీకు వ్యాపారం చేయడం రావట్లేదు, పక్కకు జరుగు, నేను చూసుకుంటా. అలా అయితే నన్ను కొట్టు మూసుకుంటా. ప్రస్తుతానికి ముడ్డు మూసుకో చాలు. మేడం మీకు ఇంకేం కావాలి మేడం? మసాలా పూరి ఒక ప్లేట్, కట్లెట్ ఒక ప్లేట్, దై పూరి కూడా ఇవ్వండి, దై ఎక్కువ వేయండి ఓకేనా. ఆ పానీపూరి ప్లేట్ ఇంకోటి ఇవ్వండి, కొంచెం వేడి చేసి ఇవ్వండి. ఆ మూలి మిక్చర్ చేయండి, మూలి మిక్చర్ బాగుంటుంది. బఠానీ కూడా చేయండి వేడిగా, నిమ్మకాయ కూడా బాగా పెట్టండి. ఆలు చాట్ చేయండి ఓకే. ఆ సమోసా చాట్ చేయండి, 4 మాత్రమే చేయండి. 2 సమోసా చాట్ చేయండి. మొత్తం 220 అయ్యింది మేడం. ఓ అంతేనా, ఇదిగో తీసుకోండి. కాంప్లిమెంటరీగా ఇంకొక పూరి ఇస్తారా? ఎందుకు, మొత్తం బండి ఇచ్చేస్తాం. పట్టుపోయి అమ్ముకు దబ్బు. నీ అంకమ్మ నడు విడికెళ్ళి నడు, నీ తల్లి నడు. 90 crores minus 1, గాడ్ ఈస్ గ్రేట్, ఐ ఆమ్ గాడ్. అరే ఎందుకురా నీకు అంత కోపం? ఎడసావులే, ఇలాంటి వాళ్ళు ఎలాగే డీల్ చేయాలి. ఎందుకంటే డబ్బులు కట్టగానే ఇచ్చిందా? ఇచ్చిందిరా 220. అయితే 220లో 20 మీరు ఎంచుకుని 200 ఇవ్వండి. ఎందుకేంట్రా ఎర్రగొడ్డోడా? ప్లేట్ కేజీ ఉల్లిపాయలు చొప్పున 4 కేజీలు ఉల్లిపాయలు తినేసింది, అది ఏం మిగలలేదు ఎక్కడ. దీనమ్మ, ఇదే ఉల్లిపాయలు కూరల్లోనో సాంబార్లోనో వేస్తే పక్కన పడేస్తారు. అదే పానీపూరి బండి దగ్గర మాత్రం కేజీలు మింగేస్తారు. ఏంటో ఈ మనుషులు. సర్లే కస్టమర్లు వచ్చే టైం అయింది, త్వరగా వెళ్ళి తీసుకురా. ఎల్లాక సత్తానా, అడవి దున్నపోతు పంట పొలాల మీద దాడి చేసినట్టు పొద్దున్నే ఇది వచ్చి మన కొట్టు మీద దాడి చేసింది. ఏంటో. అరే బిగ్గు, ఈ 20 మనకి లాభమే కదరా. ఈ ఫస్ట్ లాభం నేను తీసుకుంటారా ప్లీజ్? అదేంట్రా అలా అంటావు? దాన్నే ఉంది తీసుకో. థ్యాంక్స్ రా. అరే బిగ్గు, నాకు బాగా ఆకలేస్తుందిరా. ఈ 20 తీసుకుని నాకు ఒక ప్లేట్ పానీపూరి ఇవ్వరా ప్లీజ్? దాన్నే ఉందిరా, డబ్బులకే కదా అడుగుతున్నావు. ఇందా తీసుకో. అరే నువ్వు తింటుంటే నాకు తినాలని ఉందిరా. ఇదిగో ఈ 20 తీసుకుని నాకు ఒక ప్లేట్ పానీపూరి ఇవ్వరా ప్లీజ్? ఆహా, ఏమైనా పానీపూరికి హైలైట్ అంటే ఈ పానీయేరా. ఏమన్నా టేస్ట్ ఉంటుందా కదమ్మావా? ఇదిగో ఈ 20 తీసుకుని నాకు ఇంకొక ప్లేట్ పానీపూరి ఇవ్వరా. అప్పుడే అమ్మేశారా? అది కూడా ఉల్లిపాయలు లేకుండా? వావ్ సూపర్ రా మీరు. ఇంతకీ లాభం ఎంత? 20. 20 అదే అలారా? నీ అబ్బా, ఒక్క 20 రూపాయలతో మొత్తం ప్యాకెట్ పూరీలు లేపేశారా? మీకన్నా బర్రె మొక్కందే బెటర్ కదరా. అరే గాడి చేసే పనులు గాడి చెయ్యాలి, కుక్కలు చేసే పనులు కుక్కలు చేయాలి. అయినా మనకి పానీపూరి వ్యాపారం కలిసి రాలేదులేరా. అవునరా, దరిద్ర కొట్టుడు దొడ్డుకెళ్తే వడగల వాన వచ్చిందంట. టైం బాగోకపోతే మనం మాత్రం ఏం చేస్తాం చెప్పు? లాజిక్ ఎరా. 2000 రూపాయల సరుకుల్ని 20 రూపాయలకు తినేసింది కాకుండా లాజిక్లు మాట్లాడతారా? లాజిక్లు ఆగంటారా? మీ సంగతి చెప్తాను నా కొడకల్లారా.